నా చేతుల్లో మీరు చూస్తున్నవి బ్రౌన్ ఎగ్స్. ఇవి ఈ కోడి గుడ్లను పెడుతున్నటువంటి కోళ్ళు మన వెనకాల కనబడుతున్నాయి. ఈ కోళ్లను గత ఏడాది 2 సంవత్సరాలుగా పెంచుతున్న రైతుతో పాటు ఈరోజు మనం ఉన్నాం. ఈ కోళ్ళు ఏ రకానికి చెందినవి, నాటు కోడి గుడ్డిని పోలి ఉన్న ఈ బ్రౌన్ రంగు కోడిగుడ్డు రోజుకు ఆ కోళ్ళు ఎన్ని రోజుల పాటు ఎన్ని గుడ్లు పెడుతుంటాయి, వీటిని ఎన్నాళ్ళ పాటు పెంచితే ఎంత ఎన్ని గుడ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది, వీటిని ఏ ధరకు అమ్ముతున్నారు, వీటిని పెంచడం ద్వారా ఎలాంటి ఆదాయం వస్తుందనే పూర్తి స్థాయి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో మనం నాటు కోళ్లతో పాటు అదేవిధంగా ఈ బ్రౌన్ రంగు గుడ్లు పెడుతున్న కోళ్లను సైతం పెంచుతున్నటువంటి రైతు ప్రతీష్ గారు ఉన్నారు. రాజారపు ప్రతీష్ గారు వారి పేరు. ఇంతకుముందే ఒక వీడియోలో నాటుకోళ్ళు, అది కూడా దేశవాళీ నాటుకోళ్ళు కాదు, సోనాలి రకం బ్రీడ్కి సంబంధించినటువంటి నాటుకోళ్ళు పెంచుతున్న విషయాన్ని వాళ్ళు మనతో పంచుకున్నారు. ఎన్ని కోళ్లను పెంచుతున్నారు, ఎన్నాళ్ళుగా పెంచుతున్నారు, ఎన్ని రోజుల పాటు ఎన్ని కోడిగుడ్లు పెడతాయి, వీటిని ఏ ధరకు అమ్ముతున్నారు, సాధారణంగా మార్కెట్లో దొరికే లేయర్ కోడిగుడ్లు, వాటికి ఫామ్ కోడిగుడ్లకు వీటికి ఉన్న తేడా ఏంటి, తెల్ల రంగులో మనం చాలామంది మార్కెట్లో దొరుకుతుంటే తింటుంటారు కదా, వాటికి వీటికి తేడా ఏముంటుంది, వాటి ధరలు వీటి ధరలు ఏ విధంగా ఉన్నాయనే సమాచారాన్ని మనం ప్రతీష్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఇంతకుముందే చెప్పిండ్రు నాటుకోళ్ళు పెంచుతున్నాం అని. నాటుకోళ్ళల్లో సోనాలి అనే రకం పెంచుతున్నారు కదా, సో వాటితో పాటు ఈ కోళ్ళు కూడా పెంచుతున్నారు. ఎన్ని పెంచుతున్నారు ఇవి? ఇవి ఫస్ట్ నేను ఒక 100 దాకా తీసుకొచ్చిన. 100 తీసుకొచ్చిన. ఏమంటారు వీటిని? అంటే గుడ్లు పెట్టే రకమా ఇవి? సపరేట్గా గుడ్లే పెడతాయి. గుడ్లు పెట్టే రకమే. తర్వాత ఇవి గుడ్లు అది ఒక 1 ఇయర్ పాటు పెడతాయి, ఒక సంవత్సరం పాటు పెడతాయి. తర్వాత బంద్ అవుతాయి కదా గుడ్లు పెట్టడం. సంవత్సరం పాటు రోజుకొక గుడ్డు సంవత్సరం పాటు పెడతాయి. అంటే మనం తెచ్చుకున్నాక ఎన్నాళ్ళకు గుడ్డు పెట్టడం మొదలవుతుంది? 18 వారాలకు స్టార్ట్ అవుతుంది. మీరు అంటే ఎన్ని రోజుల వయసు పిల్లని? 1 డే పిల్ల. 18 వారాలు పెంచాలి. 18 వారాల తర్వాత గుడ్డు పెట్టడం స్టార్ట్. అంటే 4-5 నెలలు పెంచాలి. పెంచిన తర్వాత గుడ్డు పెట్టడం స్టార్ట్ అవుతుంది. ఈ పక్కన ఈ ట్రేలు వేసుకున్నారు కదా, వాటిల్లో పెడతాయా ఈ బయట పెడతాయా? ఇవి వాటిలోనే పెడతాయి. ఈ పొట్టులో ఏం పెట్టాయి? ఇక్కడ పెట్టాయి, బయట పెట్టాయి. అంటే అందులోనే అలవాటు అయిపోయినాయి. ట్రేలు వేసిండ్రు, ఆ ట్రేలో కొంచెం మెత్తగా ఉండడానికి పొట్టు పోసిండ్రు, ఉరి పొట్టు, దాంట్లో పెడతాయి. వీటిని ఏమంటారు? అంటే గుడ్లు పెట్టే రకం సపరేట్గా ఉంటాయా వీటిలలో? ఇవి వేరే రకం. ఏం పేరు వీటి పేరు? BV380 అనే రకం. BV380 అనే రకం. వీటిని తెచ్చుకున్నారు. ఎట్లా పడుతుంది మరి? ఒక పిల్లని తెచ్చుకుంటారా మీరు? తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్క పిల్ల ధర ఏమన్నా 50 రూపాయలు పడుతుంది. ఒక్క పిల్ల 50 రూపాయలు పడుతుంది. 50 రూపాయలు పెట్టి తెచ్చి 16 వారాలు 18 వారాలు పెంచాలి. సేమ్ మామూలుగా నాటుకోడి పిల్లల్ని ఎట్లా పెంచుకుంటారు? సేమ్ అంతే. ఎవరైనా బాయిలర్ కోడి పిల్లలైనా చిన్నప్పుడు వేస్తే బ్రూడింగ్ చేయాలి, అంటే హీట్ వేడి వాతావరణం కల్పించాలి వాటికి, అట్లా పెంచుకుంటారు. ఇప్పుడు ఎంత ప్లేస్ అండి ఇది? ఇంతకుముందు ఈ షెడ్ అంతా ఎంత? ఇది మొత్తం 90 అడుగులు పొడవు, 30 అడుగులు వెడల్పు. దీంట్లోనే భాగాలు చేసుకున్నారు, కొన్ని భాగాలు చేసాం. మళ్ళీ అటువైపు నాటుకోళ్ళు, ఇటువైపు నాటుకోళ్ళు. ఇవేమో గుడ్లు పెట్టేటి సపరేట్ ఒక దాంట్లోనే ఉంచేసాం. ఇది ఒక 20 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు సుమారుగా. ఇందులో ఇవే మాత్రమే ఉంటాయా? ఇవి మాత్రమే ఉంటాయి, ఇలా వేరే ఏవి రావు. 100 తెచ్చి రోజు 100 గుడ్లు వస్తాయి మనకి. ఇంకా రోజు 100 రావు, 70 నుంచి 80 మధ్య. కొన్ని పెడతాయి, కొన్ని పెట్టకపోవచ్చు. అంటే అన్ని పెట్టలేనా ఇందులో? అన్ని పెట్టలే ఉంటాయి. అన్నిటికీ జుట్లు కూడా ఉన్నాయి మళ్ళీ కొంచెం. అంటే పెట్టలే అన్ని కూడా? అన్ని పెట్టలే. అన్ని ఫీమేల్. పుంజులు అనేది ఏమి ఉండవు, అసలు ఉండవు. పుంజులు అనేటివి ఉండవు. అంటే ఈ గుడ్డు మళ్ళా మనం తినడానికి అమ్ముకోవాల్సిందేనా? అంతే, తినడానికి మాత్రమే. మనం పిల్ల తీద్దామంటే రాదు. ఎందుకని అంటే పెట్టలే, పుంజు లేదు కాబట్టి. పుంజు ఉంటే ఒకవేళ పుంజు ఉంటే కూడా వెళ్తుంది, కాకపోతే అది వాళ్ళు ఇవ్వరు. ఇవ్వరా? ఎవరు ఈ పిల్లలు ఎవరైతే ఇస్తారో వాళ్ళు పుంజులు మనకి ఇవ్వరు. పుంజు వచ్చేవి ఏవి మనకి పుంజులు ఇవ్వరు, పెట్టలు ఇస్తారు. అవి గుడ్లు పెడతాయి. మరి గుడ్లు పెట్టినాయి 365 రోజులు, సంవత్సరంలో ఎన్నో 300 గుడ్లు ఎన్నో పెట్టినాయి. ఆ తర్వాత ఏం చేస్తారు? ఈ కోడి తర్వాత మళ్ళీ మీట్ పర్పస్ అమ్మేస్తాం, చికెన్ కి అమ్మేస్తాం. పోతాయా చికెన్? పోతాయి. ఇవి కొంచెం ఒక 350 kg అమ్మేస్తాం. అట్లా ధర తక్కువ. మామూలు నాటుకోడి అయితే 400 అట్లా అమ్ముతాం. 400 అమ్ముతాం. ఇదైతే 350. ఓకే. సో మరి ఇప్పుడు ఈ గుడ్లు, ఇవి బ్రౌన్ రంగు గుడ్లు కదా, అంటే ఈ సైజ్ ఎంత ఉంటాయి? ఇవి మామూలు మార్కెట్లో దొరికే వాటి సైజు ఉన్నాయి కదా, ఇవి కూడా తెల్ల కోడి గుడ్లు దొరుకుతాయి, అంతే సైజ్ ఉంటాయి. అవి లేయర్ అవి. సో వాటి సైజు ఉన్నాయి ఇవి కూడా. మరి మామూలుగా నాటుకోడి గుడ్డు అంటే చిన్నగా ఉంటుంది కదా, చాలా చిన్న సైజు వస్తాయి కదా. నాటుకోళ్ళని పెంచి వాటి గుడ్లను అమ్మడం సాధ్యం కాదా? సాధ్యం అయితే, కానీ అప్పట్లో ఫస్ట్లో అమ్మినాము అవి వాటితోనే. కాకపోతే కస్టమర్స్ ఏమన్నారంటే చిన్నగా ఉన్నాయి, సైజు చిన్నగా ఉన్నాయి, రేట్ ఎక్కువ ఉంటుంది, 10 రూపాయల కోటి అంటే ఎక్కువ అవుతుంది అని చెప్పి అంటే మళ్ళీ అందుకు ఈ రకం ఎంచుకొని కొంచెం పెద్ద సైజు అదే
సేమ్ ప్రోటీన్ సేమ్ లోపల ఏ కంటెంట్ ఉంటుందో నాటుకోడి గుడ్లో ఏ ప్రోటీన్స్ ఉంటాయో దీంట్లో కూడా అదే ఉంటుంది. లేయర్ కోడి గుడ్డులో ఇవి ఉండవా? ఇవన్నీ కొంచెం తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. ఓకే. దీనికి ఏం ధర అమ్ముతున్నారు ఇప్పుడు మీరు? ఇది 10 రూపాయలకు ఒకటి 10 రూపాయలు. ఇప్పుడు ఈ ట్రే అంటే 30 పెడితే 300 ట్రే. ఎక్కడ అమ్ముతున్నారు మరి వీటన్నిటిని? కస్టమర్స్ ఇక్కడికే వస్తారు. ఇక్కడికే వస్తారు. అంటే కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు, కొంచెం వాళ్ళే ఎప్పుడు రెగ్యులర్ గా తినే వాళ్ళు ఉంటారు కదా, అవి మన లేయర్ కానీ అవి తినని వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకొని పోతారు. ఇవి వాళ్ళే తీసుకొని వెళ్తారు. ఫామ్ కూడా రోడ్డు మీద ఉన్నట్టు. రోడ్డు మీద ఉంది కదా. అవును, మనం స్టార్టింగ్ లో చెప్పుకోలేదు. ఈ ఊరు జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి మండలం పరిధిలో వస్తుంది. మెట్ల చిట్టాపూరు అనే గ్రామం ఇది. సో ఇక్కడ వీళ్ళు ఆ ఊరికి వెళ్ళే దారిలోనే రోడ్డు మీదనే ఈ కోళ్ళ ఫాము కొంత వ్యవసాయం కూడా చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ దారిలో వెళ్ళే వాళ్ళే తీసుకెళ్తారు. 10 రూపాయలకు ఒక కోడి. ఏ సీజన్ అయినా ఇదేనా? ఏ సీజన్ మామూలు ఈ కోళ్ళు అన్ని సీజన్లలో గుడ్లు పెడుతుంటాయి. కొన్ని సీజన్లలో ఏమైనా పెట్టడానికి? అన్ని సీజన్లో పెడతాయి. అన్ని సీజన్లో పెడతాయి. కానీ ఒక సమ్మర్ లో మనకి ఇది మార్కెటింగ్ తక్కువ ఉంటుంది, ఎక్కువ తీసుకపోరు. అప్పుడు మనకు వేస్టేజ్ అనేది కొంచెం ఉంటుంది. ఎండాకాలంలో గుడ్లు తక్కువ తింటారు, అప్పుడు తీసుకపోరు మిగిలిపోతాయి. 10 రూపాయలకు ఒకటన్నా అప్పుడు తక్కువ రేట్ అయినా కూడా కొంచెం తీసుకోపోరు. సో ఎగ్స్ అప్పుడు మిగులుతాయి. మరి వీటికి ఏం దానా ఇస్తారు? ఇది ఇప్పుడు మనకు మార్కెట్లో ఎల్సీ అనే ఒకటి కాన్సన్ట్రేట్ అదొకటి దొరుకుతుంది. దాంట్లో మనం మక్కలు, ఇది పరము, రైస్ మిల్లో దొరికే పరము, తౌడు అట్లాంటివి కలిపి రోజు ఒక 5 to 6 kgs వేస్తా. 5 to 6 kgs. ఏది డబ్బాలలో వాటర్ ఇక్కడ ఒక కోడి 120 grams తింటది. ఒక కోడికి 120 గ్రాములు యావరేజ్ ఇస్తారు. ఇచ్చినాక ఒక గుడ్డు పెడతాయి. ఓకే. అన్ని ఒకసారి తెచ్చుకున్నవేనా ఇవి? తక్కువనే ఉన్నట్టు. అంటే కొన్ని పెట్టడం బంద్ చేసిన అమ్మేసిందా? ఇప్పుడు ఒక 30 వరకు ఉన్నట్టు. 30 వరకు ఉన్నాయి. ఈ రోజు పెట్టిన గుడ్ల ఇవన్నీ కూడా ఈ రోజు పెట్టినాయి. ఒక 5, 10, 15, 17 గుడ్లు పెట్టినాయి. 17 గుడ్లు ఈ రోజు పెట్టినాయి. అంటే 170 రూపాయలు. మళ్ళీ దీన్ని ఇళ్ళనే పెంచుతారా, బయట వదిలిపెడతారా? ఇళ్ళనే, లోపలనే ఉంటాయి. బయటకి ఏం వెళ్ళాం. ఓకే. 50 రూపాయలు పెట్టి కోడి బిల్ల తెచ్చుకుంటారు, దానా ఖర్చు పెడుతున్నారు. ఏదో కాన్సన్ట్రేట్ అంటే కొంచెం ఖరీదైనది. సో మళ్ళీ దానికితో పాటు మళ్ళీ మక్కలు ఇవి కూడా పెట్టుకుంటున్నారు. మరి మొత్తం ఎంత ఖర్చు అవుతుండొచ్చు కావచ్చు? ఏడాది పాటు, ఏడాదిన్నర పెంచాలి కదా దగ్గర. ఫస్ట్ 6 నెలలు ఉత్తగా పెంచాలి, తర్వాత గుడ్లు పెట్టినప్పుడు పెంచాలి మళ్ళీ. మరి సంవత్సరంలో ఒక 300 గుడ్లు పెడతా? 300 గుడ్లు అంటే 10 రూపాయలు లెక్కన వేసుకుంటే 3000. కానీ ధర కూడా తక్కువ కూడా వస్తుంది కదా ఒక్కసారి. తక్కువ. మొత్తం గుడ్ల మీద ఒక కోడికి ఎంత ఖర్చు అవుతుంది కావచ్చు, ఎంత వస్తుంది కావచ్చు మనకు డబ్బులు? ఒక కోడికి వచ్చేసి రోజుకు 120 గ్రాములు ఉంటుంది. 3000 వరకు ఖర్చు వస్తుంది ఒకసారి తీసుకొచ్చుకుంటే దాన. మనకు ఎన్ని కేజీలు వస్తుంది? ఎన్ని రోజులు సరిపోతుంది? క్వింటాల్ వస్తుంది. క్వింటాల్ అది ఒక 20 days సరిపోతుంది. 20 days సరిపోతుంది. ఎన్ని కోళ్ళకు? 100 కోళ్ళు ఉన్నా కూడా? 100 కోళ్ళు కాదు, మనకి కోళ్ళు ఎక్కువ ఉంటే ఎక్కువ కన్స్యూమ్ చేస్తాయి కదా అట్లా. ఇప్పుడు రోజుకు ఒక గుడ్డు పెడితే 10 రూపాయలు ఆదాయం. 10 రూపాయలు అంటే మనకు ఒక 7 నుంచి 8 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒక గుడ్డు 7-8 రూపాయలు ఖర్చు అవుతుంది. మనకు దాని మీద ఉన్న 2 రూపాయలు మాత్రమే మనకు లాభం. 2 రూపాయలే మాత్రమే లాభం. మళ్ళీ 365 రోజులు పెడతా అంటే ఒక 30-40 రోజులు పెట్టకపోవచ్చు. మళ్ళీ అప్పుడు లాసే కదా. అప్పుడైనా దానా పెట్టాలి కదా మనం. అది బంద్ అయింది అంటే ఎగ్ పెట్టడం తీసేస్తాం. దానా పెట్టి తీసేసి వాటిని అమ్మేస్తాం. అంటే మనకి గుడ్డు పరంగా మనం అమ్ముకుంటే గుడ్డు పరంగా వస్తుంది, తర్వాత కోడికి కూడా వస్తుంది అన్నట్టు. అంటే మనకు దానికి పెట్టిన ఖర్చు మాత్రం మనకు లాస్ట్ లో ఇచ్చేస్తుంది. మనం కోడి అమ్మేస్తాం కాబట్టి అప్పుడు ఇస్తుంది. ఇప్పుడు ఎంత ఉంటాయి కావచ్చు ఒక్కొక్కటి బరువు? ఒక్కొక్కటి 1.2 kgs ఉంటాయి. అంటే కిలో 200 గ్రాములు ఉంటుంది. అదే 350 రూపాయలు. 200 గ్రాములకైనా ఒక 70 రూపాయలు అంటే 400-420 రూపాయలు వస్తుంది ఒక్క కోడికి. ఓకే, మంచిగానే ఉందా మరి ఈ కోళ్ళ గుడ్లు అమ్మడం? బాగానే అమ్ముడు పోతాయా ఇవి? పోతాయి. బ్రౌన్ ఎగ్స్ హోల్సేల్ ఇస్తారా ఎవరికైనా? అట్లా హోల్సేల్ ఇస్తాము, ఎక్కువ ఉన్నప్పుడు ఇస్తాము హోల్సేల్ లో కూడా. లేదంటే రీటైల్ గానే ఇచ్చేస్తాం. ఎక్కడైనా ఒకళ్ళు-2 కస్టమర్లు కంపల్సరీ కావాలని అంటే అట్లా కూడా ఇచ్చేస్తాం. మీరు సోనాలి బ్రీడ్ నాటుకోళ్ళు చికెన్ పర్పస్ లో పెంచుతున్నారు, ఇవేమో గుడ్డు పర్పస్ లో పెంచుతున్నారు. వీటిని పెంచడం ఈజీనా, వాటిని పెంచడం ఈజీనా? నాకు ఇప్పటికైతే 2 ఈజీ అనిపిస్తుంది. 2 ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు ఇవి? 2 years నుంచి. 2 years. ఎన్ని బ్యాచ్లు అయిపోయింటే? ఒకటే అయిపోయింది. సెకండ్ బ్యాచ్. సెకండ్ బ్యాచ్. ఫస్ట్ ఒక బ్యాచ్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఏంటనే తీసుకొచ్చింది సెకండ్ బ్యాచ్. మళ్ళీ కోడి అమ్మినా పోతుందా? బాగానే పోతుంది. అది దానా మాత్రం ఇదే. నీళ్ళు కూడా ఇక్కడనే ఇచ్చుకుంటారు. నీళ్ళు కూడా ఇక్కడనే, బయటికి తీసుకుపోవాల్సిన అదైతే ఏం లేదు. BV 480 380 BV 380 అనే బ్రీడ్ ఇది. ఓకే, పర్లేదు, మంచిగా. ఈ ఎగ్స్ అయితే బ్రౌన్ రగ్ ఎగ్స్. మామూలుగా నాటుకోడి గుడ్డులో ఉండే ప్రోటీన్ ఏముంటుందో అది ఉంటుంది అనేది మీకు తెలుసు. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది ప్రతీష్ గారు చెప్తున్నది. ఇక్కడ బ్రౌన్ కలర్ ఎగ్స్, బ్రౌన్ ఎగ్స్ అంటుంటారు, మార్కెట్లో దొరుకుతుంటాయి అక్కడక్కడ.
ఎక్కువగా మార్కెట్లో మనకు కనిపించేవి లేయర్ కోళ్ళు. బాయిలర్ ఏమో చికెన్ పర్పస్లో పెంచుతారు, లేయర్ ఏమో గుడ్డు పర్పస్లో పెంచుతారు కదా. లేయర్ కోడిగుడ్లు తెల్ల రంగులో ఉండేవి ఎక్కువగా దొరుకుతుంటాయి. ఈ నాటుకోళ్ళు గుడ్లు మాత్రం బ్రౌన్ రంగులో ఉంటాయి, కానీ ఇవి చిన్నగా ఉంటాయి. మామూలుగా దేశవాళీ నాటుకోళ్ళ గుడ్లు. ఇవి మాత్రం BV380 అనే రకానికి చెందిన ఈ గుడ్డు పెట్టే రకం కోడి నుంచి ఈ గుడ్లను తీస్తున్నారు వీళ్ళు. ఒకసారి ఒక బ్యాచ్లో 100 కోళ్ళు తెచ్చుకున్నాం. ఒక్కొక్క కోడి పిల్ల ఖరీదు 50 రూపాయలు ఉంది. 1-2 రోజుల వయసు ఉన్న కోడి పిల్లని వీళ్ళకి ఇస్తారు. చిన్న పిల్లలు తెచ్చుకొని బ్రూడింగ్ చేసుకొని 16-18 వారాల పాటు, అంటే చిన్న ఒక రోజు వయసు ఉన్న కోడి పిల్లలను తెచ్చుకొని 50 రూపాయల ధరకు తెచ్చుకొని వాటిని 18 వారాల పాటు పెంచాలి. అంటే 4.5 నెలల పాటు పెంచితే అప్పటి నుంచి గుడ్డు పెట్టడం మొదలవుతుంది. అట్లా సంవత్సరం పాటు దాదాపుగా ప్రతిరోజు ఒక గుడ్డు, ఒక్కొక్క రోజు మిస్ అవుతుండొచ్చు, ఒక రోజు ఒక్కొక్క గుడ్డు చొప్పున సంవత్సరంలో 365 రోజులు అనుకుంటే ఒక 60 రోజులు పెట్టకపోయినా 300 గుడ్లు అయితే పెడుతుంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇందులో అన్ని పెట్టలే ఇస్తారు, పుంజులు ఇవ్వరు. కాబట్టి ఈ గుడ్లను కేవలం తినడానికి తప్పితే మళ్ళీ వీటి నుంచి పిల్లని తీసుకోవడానికి, పొదిగించడానికి అయితే ఇవి ఉపయోగపడవు. ఎందుకంటే ఈ గుడ్డును ఎవరైతే పిల్లల్ని ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు పెట్టలు అంటే ఫీమేల్ కోళ్ళను మాత్రమే మనకి ఇస్తారు, మేల్ కోళ్ళను ఇవ్వరు. ఒకవేళ పుంజులు ఉన్నట్లయితే అవి అప్పుడు పెట్టెలు పెట్టే గుడ్లు మాత్రం వాటిని మళ్ళీ పొదిగించడానికి, పిల్లని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది చెప్తున్నారు. ఈ గుడ్లు మాత్రం వీళ్ళు ఒక్కటి 10 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. ఊరికి వెళ్ళే దారిలోనే వీళ్ళ కోళ్ళ ఫామ్ ఉంది, పక్కన వ్యవసాయం కూడా చేస్తున్నారు. వేరే నాటుకోళ్ళు అంటే సోనాలి బ్రీడ్ కోళ్ళు కూడా పెంచుతున్నారు. వాటితో పాటుగా ఈ BV380 అనే ఈ రకం కోడిగుడ్లను ఇచ్చే కోళ్ళను కూడా పెంచుతున్నారు. సంవత్సరం పాటు గుడ్లు పెట్టిన తర్వాత, అంటే 5 నెలల పాటు పెంచి తర్వాత సంవత్సరం పాటు గుడ్లు పెట్టి ఆ తర్వాత ఈ కోళ్ళు గుడ్లు పెట్టడం ఆపేస్తాయి. అప్పుడు వీటిని మళ్ళీ మార్కెట్లో అమ్మేస్తాం మాంసానికి అని చెప్తున్నారు. అప్పుడు కేజీ 350 రూపాయల చొప్పున అమ్ముతాం. ఒక కేజీ బావు వరకు బరువు తూగుతాయి. కాబట్టి 400 రూపాయలు అయితే ఒక కోడి మీద వస్తుంది. అంతకంటే ముందు దానా ఇచ్చుకొని ఇవన్నీ పెంచుకోవాలి కాబట్టి పర్వాలేదు. కాకపోతే ఒక్కో సీజన్లో మాత్రం ఈ గుడ్లకు ధరలు ఉండవు, గుడ్లకు డిమాండ్ కూడా ఉండదు ఎండాకాలం సీజన్లో. అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది ప్రతీష్ గారు చెప్తా ఉన్నారు. దానా ఇవ్వాలి కాబట్టి దానాలో కొంత నాటుకోళ్ళకి ఇచ్చుకున్నటువంటి మొక్కజొన్న పిండి ఇట్లాంటివి మాత్రమే కాకుండా కొంత కాన్సన్ట్రేటివ్ దానా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దానికి కొంత ఖర్చు మాత్రం ఎక్కువగానే ఉంటుంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. గుడ్లకు డిమాండ్ లేని సీజన్లో మాత్రం ఒక్కోసారి గుడ్లు కూడా మిగిలిపోతుంటాయి ఎండాకాలంలో అనేది కూడా ప్రతీష్ గారు చెప్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా ఇట్లా కోడిగుడ్లు పెట్టే కోళ్ళను తెచ్చి ఈ గుడ్లను బ్రౌన్ రంగు గుడ్లను అమ్మాలి అనుకుంటే మాత్రం మనం ఎంతవరకు మార్కెట్లో ఎంతవరకు అమ్ముకోగలుగుతామనేది తెలుసుకోవాలి. దానితో పాటుగా ముందుగా ఒకేసారి 100, 200, 300 కోళ్ళు తెచ్చుకోకుండా 10 కోళ్ళు, 20 కోళ్ళు, 50 కోళ్ళు తెచ్చుకొని ముందుగా ఒక అనుభవం వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ కోళ్ళ సంఖ్యను పెంచుకుంటే బాగుంటుంది. లేదు ఒకేసారి తొందరపడి పెద్ద మొత్తంలో తెచ్చుకుంటే మాత్రం వాటిని మెయింటైన్ చేయడం రాక, వాటిని పెంచడం తెలియక ఇబ్బంది పడి నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుందనే విషయాన్ని గమనించాలని తెలుగు రైతుబడి సూచిస్తోంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.